అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఆయన ఉన్నారు చూడండి నక్కలాగా. సార్ మీరు హిందీ పర్లేదు, సరదాగా మాట్లాడుతాం. ఈయన నేను లొకేషన్ లో సరదాగా జోకులు వేసుకొని చక్కగా వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా చక్కగా అంటే మేము సరదాగా గడిచిపోయింది యాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ సరదా జోకులు వేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. చేసాం కదా సార్, వర్క్ కూడా సీరియస్ గానే చేసాం. ఈయన సీరియస్ గా చేయలేదు, మేమంతా పెట్టి దగ్గర ఉండి సీరియస్ గా చేయించాం. రామ్ థ్యాంక్ యూ. సో అలాగే కోటి గారితో అందరితోటి సరదాగా గడిచిపోయింది. వెరీ గుడ్ సిరీస్. మీరు 14వ తారీఖు మీ ముందుకు వస్తుంది. మా శ్రీరామ్ ఆయన గురించి మాట్లాడాలి. రండి సార్, కొంచెం మాట్లాడాలి, లేకపోతే మరి ఇందాక ఆవిడ చెప్పినట్టు ఏదో వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా చెప్పి వెళ్ళిపోతున్నట్టుంది. ఈయన వెరీ గుడ్ టెక్నీషియన్, డిఓపి. వేర్ ఐ వాంట్ అగైన్ అండ్ అగైన్ ఛాన్స్ వస్తే ఆయనతో అగైన్ అండ్ అగైన్ వర్క్ చేయాలని కోరికగా ఉంది. నేను అంటే హార్ట్ ఫెల్ట్ ఇదే చెప్తున్నాను, ఇంకా మీ విజువల్స్ చెప్తున్నాయి, నేనే కాదు ఎవరైనా డెఫినెట్ గా ఎనీ డైరెక్టర్ కానివ్వండి, ఎనీ యాక్టర్ కానివ్వండి, డెఫినెట్ మీతో వర్క్ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన చాలా స్మైలింగ్ తోటి ఎంత కష్టం వచ్చినా నవ్వుతూనే ఉంటాడు. అలా నవ్వుతూ ఎక్కువగా ఆడపిల్లని చూసి నవ్వాడు అనుకోండి, అలా అంటలేదు. ఈయనకి దగ్గరలో పెళ్ళింది, ఇది జాగ్రత్త అనేది ఆయన పెళ్ళే, ఇది విని పొరపాటున అనుకుంటే లేదు, మమ్మల్ని కూడా చూసి నవ్వేవాడు సరదాగా. సో ఈజ్ ఆల్ వెరీ అంటే ఎనర్జెటిక్ గా ఉండేవాడు. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా హీ యూస్ టు బి ఎనర్జెటిక్. బికాజ్ ఆయన నవ్వు చూసి మేము కూడా చాలా ఉత్సాహం అంటే తెచ్చుకొని చేసేవాళ్ళం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రశాంత్ గారు సార్, మీరు రావాలి. ఆయన చూడండి సార్ అనుకుంటే ఏదో చాలా అమాయకుడిలో వస్తున్నాడు. ఆయన కనపడడానికి అమాయకుడు కానివ్వండి, అందరితోటి వర్క్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా అందరి దగ్గర నుంచి తెప్పించుకున్నాడు. సో ఒక స్క్రిప్ట్, అద్భుతమైన స్క్రిప్ట్ తెచ్చుకున్నప్పుడు రాసుకున్నప్పుడు దాంట్లోని క్యారెక్టర్స్ చేత పర్ఫామ్ చేయించుకోవడం అనేది ఇంకొక ఎత్తు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడే కాదు. ఆయనకి ఎంత కావాలో అంతవరకే, సరే ఇది సరిపోతుంది, లేదు ఇది కాదు ఇంకా కావాలి. సో అంత ఎఫెక్టివ్ గా ఈ మధ్య కాలంలో నేను యాక్ట్ చేసిన డైరెక్టర్స్ లో ఈయన ప్రత్యేకంగా ప్రశాంత్ గారు తెప్పించుకున్నారు. సార్ మీకు బోల్డ్ అద్భుతమైన కెరియర్ ఉంటుంది. ఆ కెరియర్ లో తప్పకుండా మమ్మల్ని కూడా, మీ కెరియర్ లో మమ్మల్ని కూడా లాక్కెళ్ళండి. మా అబ్బాయి ఇందాకే చెప్తున్నాడు, ప్రశాంత్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు, ఆయన ఒకసారి అడుగు, అది ఇంకా ఉందా లేదా. అది ఉంది సార్, ఉంది. సరే ఓకే, మిగతా తర్వాత మాట్లాడుకుందాం అంట. సో అద్భుతమైన డైరెక్టర్ అండి. ఈవెన్ డబ్బింగ్ దగ్గర కూడా నేను దాదాపు 2-3 సార్లు కరెక్షన్కి వచ్చాను. ఏది చిన్న పదాలకు కానివ్వండి, ఏదైనా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దానికి కారణం నేను అనుకోవడం నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు, నితిన్ గారి టీం మొత్తం అంతా అయి ఉంటుంది. సో బట్ ఎనీవే ఇట్స్ ఎ టీమ్ వర్క్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఈటీవీ లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో చేస్తున్నందుకు థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి టీం అందరికి, ఈటీవీ టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరినైనా మర్చిపోయాను నేను? లేదు, అందరూ మిమ్మల్ని సారీ బ్రదర్, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మా అవసరాలు శ్రీనివాస్ గారు మా చిట్ అంటే ఒకటి చేశాం సరదాగా. మీకు ఈ పర్టికులర్ సిరీస్ లో ఒకవేళ మీరు కాకుండా వేరే క్యారెక్టర్స్ ఏ చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? మిమ్మల్ని అడిగితే మీరు కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను. అంటే కానిస్టేబుల్ కనకాల అని మార్చేసి శ్రీనివాస్ అవసరాల ఇండస్ కానిస్టేబుల్ కనకాల అని ఉంటే నేను అలా చేద్దాం. మేము చిట్ చాట్ లో నన్ను అడిగారు, మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని. నేను ఒకటే చెప్పాను, అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చేస్తాను. ఇలాంటివన్నీ చెప్పండి, రేపు రాజీవ్ కనకాల్ గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తున్నారు. అలాగే ఉండదు, జరగదు. ఈయన ఎంటర్ అయిన తర్వాత కొత్త అంటే సిరీస్ లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు. అసలు నేను అవసరాలు శ్రీనివాస్ గారిని
ఈ డైమెన్షన్ లో చూస్తానని అనుకోలేదు, ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి, చిన్న స్మైలు, హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు. అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. దో నేను చూసిన కొన్ని సీక్వెన్స్లు అయినా యూ హావ్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్, సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నాన్న ప్రేమతో కలిసి చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే. అంతకన్నా ఇది స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ లాగా ఉంది. లేదు, నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని గుర్తు పెట్టుకుని కానీ ఇది అప్పుడు కూడా నాకు అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారు నన్ను గురించి మనం చెప్పుకోక్కర్లేదు. ఐఎమ్ నాట్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్. యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి. మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి, మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు, బ్రదర్ కి ప్రేమతో అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి, అది మనం ఓకే చేసుకుందాం. సో అదే అంటే జోక్స్ అపార్ట్, హీ హాస్ డన్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు, అందరూ పర్ఫామ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది. ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా గానీ, మీ బ్రెయిన్స్ నేను తింటున్నా గానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఆవిడకి ఇచ్చేద్దాం, లేకపోతే ఆవిడ కలిగేస్తుంది. థ్యాంక్ యూ. అసలే ఎస్ఐ శ్రవంతి, నేను ఆవిడ కానిస్టేబుల్ కనకం అయితే ఎస్ఐ శ్రవంతి. ఓ గ్రేట్ శ్రవంతి గారు, మీరు మామూలుగా ఇప్పుడు మా తాట తీసేలాగా ఉన్నారు. ఆవిడేమో బెల్ట్ అలా విదిల్చింది. సో మీరు కూడా అదే సురేష్ బొబ్బులి గారిని, ఆయన ఎలా మర్చిపోతాను. రండి సార్ పాట పాడించాలా? ఓకే, పాట పాడిస్తాను డెఫినెట్ గా. కానీ ఈయన సార్ ఒక సిరీస్ కి ఒక పర్టికులర్ దీంట్లోకి విజువల్స్ వచ్చాయి, పర్ఫామ్ చేసాం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేమంతా ఒక 20-30% 40% చేసి ఉన్నాము ఏమో అనుకున్నాం. మీరు మాత్రం మ్యూజిక్ తో 60% అలా నిలబెట్టేశారు సార్. ఒక సెకండ్ సార్, స్లో. అవసరాల గారు ఎంట్రీ ఉంటుందండి, అప్పుడు మూడు కోసం మా డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం నేను అదే విన్నాం. అసలు గూస్ బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది. టేజర్ అదే ఫీలు, ట్రైలర్ అదే ఫీలు. మిత్రమా, అది చాలా బాగుందండి, ఇంకేం చెప్పలేదు. అదిరిపోయింది. ఆయనకి మా సత్యబాబు గారికి, క్యారెక్టర్ సత్యబాబు గారికి కళలు నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు ఆయన గురించి చెప్తూ. సో నిజంగా చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళ కోరిక మేరకు ఆయన పాట పాడమన్నారు. కాదు సార్, ఏదో ఒకటి ప్లీజ్. కాసేపు షుగర్ అవుతుందా? అలాగే పాడదాం సార్, అదేమన్నా అంత వస్తుందేమో. వద్దా? సరే, కాసేపు ఆగే పాడండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి. ఇందాక మేఘలేఖ గారు అంటున్నారు, మా డైరెక్టర్ గారు కానిస్టేబుల్ కనకం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకి చాలా ఇంపాక్ట్ తో వస్తున్నారు. ఆయన దగ్గర ఇదే కాదు, బోల్డ్ అని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లేడీ ఓరియంటెడ్. ఏమంటే మీకు అమ్మాయిలంటే బాగా ఇష్టం ఏంటి? రెస్పెక్ట్ అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే, అందులో కూడా మగ పాత్రలు ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్, మేము గెటప్లు మార్చుకొని బోల్డ్ అని చేయగలం, చేస్తాం. సో ఒక మంచి ప్రాజెక్ట్ లో మేము ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ రాజీవ్ కనకాల గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కమ్ హీరో నితిన్ చక్రవర్తి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను డబ్బులు ఇచ్చాను చెప్పమని చెప్పాను. థ్యాంక్ యూ. సో ముందుగా జూన్ మంత్ లో అనగనగా సక్సెస్ మీట్ లో కలిసాం, జూలైలో 8 సక్సెస్ మీట్ లో కలిసాం, ఆగస్ట్ లో దీని సక్సెస్ మీట్ లో కూడా కలగబోతున్నాం. సదరన్ ఓటీటీ ఇండస్ట్రీలో కాన్సిక్యూటివ్ గా ఎవ్రీ నెల ఒక సక్సెస్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఇది మా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం, దానికి పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, నటులు అందరి గొప్పతనం, మా క్రియేటివ్ టీమ్ గొప్పతనం. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ముందుగా థ్యాంక్ యూ మెగాస్టార్, వి ఆల్ లవ్ యూ. ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప ఎఫర్ట్ పెడితే ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తామని అందరూ చెప్తారు, కానీ కొంతమంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇంతలాంటి ట్రైలర్ 2 సార్లు చూసి ఎక్కడెక్కడ హై ఫీల్ అవుతున్నారో అది సపరేట్ గా మళ్ళీ ఆయన రికార్డ్ చేయించుకొని ఈ ఎక్స్ప్రెషన్ వాడుకోండి, మీకు పబ్లిసిటీ వస్తుంది బెటర్ గా అన్నారు. ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన ముందుకు వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది సాధ్యం చేసిన సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. సో August 14th దర్శనాలు మొదలవబోతున్నాయి, పూనకాలు రాబోతున్నాయి, అంతే. కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి 18 నెలల కళ అండి.
రేయింగ్ వాళ్ళు ప్రతిరోజు కష్టం అని చెప్పమండి, ఎందుకంటే ఎవరైనా ఎందుకు కష్టపడతారు, వాళ్ళ కోసం వాళ్ళే పడతారు. కానీ సో 18 నెలల నుంచి కంటున్న కళ ఇవాళ ఒక సెకండ్ అలా 2 నిమిషాలు ట్రైలర్కి వెళ్తూ ఉంటే మా అందరికి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ టీయర్స్ ఉన్నాయి. సో 14th మీ అందరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరండి. 1994 అనుకుంటాను అమ్మోరు సినిమా చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది. 2009 అరుణ్యతి చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది. 2024 కానిస్టేబుల్ కంకమాలక్ష్మి చూసినప్పుడు మీకు హై వస్తుంది. సో ఏదో ప్లాన్ చేస్తున్నారు. నేనేం ప్లాన్ చేయలేదు, మీరు మాట్లాడండి. సో ముందుగా I would like to invite onto the stage my friends Suhas and Nagesh. Please come onto the stage. They are a very integral part of the entire team. So, మీ గురించి కూడా చెప్తా సార్, రాసుకుని ఉన్నా. సో ముందుగా ఏఓటీటీలో అయినా క్రియేటివ్ టీమ్ అనేది, ఎస్పెషల్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అనేది ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఆ టర్మ్ కి డెఫినేషన్ ప్రాపర్ గా తెలియకపోవచ్చు. చాలా సార్లు అన్నోటిస్ అన్క్రెడిట్ అవుతూ ఉంటారు. బట్ ఇందులో ఏంటంటే డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి దే ఆల్ బిల్ట్ ది స్టేజ్ టుగెదర్, వీ ఆల్ సపోర్టెడ్ ఇట్, దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సుహాస్ అండ్ థ్యాంక్ యూ నాగరాజ్. సో ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ బిగినింగ్ విత్ ఆల్ ద యాక్టర్స్ మీ అందరూ చూసుంటారు. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మిని మీరు అందరూ మంచి రీజన్స్ కే గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ నుంచి మొదలవుతున్నాయండి. సో ప్రమోషన్స్ అన్ని ప్రతిరోజు మేము పలకరిస్తాం. సో 14 రిలీజ్ అవబోతున్నాయి ఈ 2 పాన్ ఇండియన్ ఫిల్మ్స్. అండ్ పాన్ ఇండియన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బడ్జెట్, ఇట్స్ నాట్ జస్ట్ ద విజువల్స్, ఇట్స్ ద స్టోరీ యాజ్ వెల్. అలా చూస్తే మాది కూడా పాన్ ఇండియన్ కాంటెంట్. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి 14th మళ్ళీ చెప్తున్నాను. సో వెనకాలు లోడింగ్, దట్స్ ఆల్. సో థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ అండి. ముందుగా రాజీవ్ కనకాల గారికి, ఆయన మా అందరి అదృష్టంతో కొంచెం ఖాళీ ఉన్నారు మధ్యలో, దానివల్ల మేము బ్యాక్ టు బ్యాక్ బుక్ చేసాం. దీంట్లో నెక్స్ట్ మంత్ లిటిల్ హార్ట్స్ అనే థియేటర్ లో వెళ్ళబోతుంది క్యారెక్టర్స్, 2 ప్యారలల్ క్యారెక్టర్స్. దీని తర్వాత రాజీవ్ కనకాల 2.2 చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ మా కోసం ఖాళీ అవ్వాలి సార్, ఎవరికి తెలుసు. అదే రెమ్యునరేషన్ లో అవే డేట్స్ ఇవ్వాలని సరే ఇది సార్ మనం ఇంకోటి మాట్లాడుకుందాం, ఇంకొకటి లోపలికి. బట్ మీరు అంటే యూజువల్ గా ఎవరైనా క్రియేటివ్ టీమ్ లోంచి ఒక ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. ఈయన చాలా ఎఫెక్టివ్ గా, తక్కువలో ఎఫెక్టివ్ గా, అంటే బాగా ప్రిపేర్ అయి వచ్చారు సార్ మీరు. సో థ్యాంక్ యూ. కానీ యువర్ వర్డ్స్ ఆర్ వెరీ గుడ్. మా అందరికి కూడా ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఇంకో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఒక బడ్జెట్ లో చేసినప్పుడు చాలా బిగ్గెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ తీసుకుంటారు. కానీ ఇందులో డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, సౌండ్ డిజైనర్ కి దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఇటీవల నుంచి డెబ్యూటెంట్స్ వస్తారు అని చెప్తున్నారు, మీరు చూస్తున్నారు. కానీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా మా రూట్స్ మేము. సో కంగ్రాచులేషన్స్ విష్ణువర్ధన్ అండ్ ఆల్సో శ్రీరామ్ ముక్కపాటి, కంగ్రాచులేషన్స్ ఆన్ వెడ్డింగ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సాయిబాబు గారు అండ్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం సాయి కృష్ణ. బికాజ్ ఇంత పెద్ద కాంటెంట్, ఇంత పెద్ద అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, ఒకటి పాసిబిలిటీ ఏంటంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎకనామిక్స్. సో దాంట్లో ఒక కొత్త మోడల్ ని డెమాన్స్ట్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్ జరగడానికి కారణం తనకి థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ అనగనిగా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో చూస్తారు మీరు ఎక్కువ మాట్లాడను. సో మా రమణ భార్గవ్ గారు లాస్ట్ టైం ఊరిలో ఒక ఫాదర్ గా కలిసారు. ఇందులో కూడా ఒక టాంటింగ్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ క్లైమాక్స్ లో ఒక టెరిఫిక్ ఆర్క్ ఉంటుంది ఆయనకి. థ్యాంక్ యూ. అండ్ సురేష్ బొబ్బుల్ గారు ప్లీజ్. 14th శివ తాండవం చూస్తారండి. ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోవద్దు, సో సారీ. బట్ మా అందరి కళ కొంచెం చెప్పేటప్పుడు కొన్ని మాటలు పొరబడచ్చు. బట్ శివ తాండవం అంటే ఏంటో చూస్తారు. ఇందులో మీరు విన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను పాడింది, జస్ట్ అది దాన్ని ప్రాసెస్ చేసిన సంగతి తను పాడింది. సో August 14 కంటే ముందే మేము August 11th ప్రీమియర్ చేస్తున్నాం. ఆ రోజు సాయంత్రం నుంచి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ వినపడుతున్నాం ఒక పేరు, ఒక సురేష్ గోపిని, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలా మంది తెలియదు, మ్యామ్ ఇస్ డిస్కషన్ గారి సిస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మేఘలకి గారు థ్యాంక్ యూ సో మచ్. అవర్ అసోసియేషన్ ఇస్ కంటిన్యూయింగ్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్. థ్యాంక్ యూ. అండ్ కనకమహాలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది ఇందాక మేఘలకి గారు ఉన్నారు, ఆ మిడిల్ క్లాస్ మూవీస్ లో ఏదైతే ఫోన్ సీన్ గుర్తొస్తుందో ఈ సినిమా క్లైమాక్స్ అంటే ఈ సిరీస్, సారీ మాకు సినిమా వస్తుందండి. ఎందుకంటే మాతో సార్ మేము కూడా ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం సార్. మేము ఫస్ట్ నుంచి సిరీస్ అయిపోయిన తర్వాత సార్ సినిమాగా రిలీజ్ చేద్దాం సార్, సినిమాగా రిలీజ్ చేద్దాం సార్, మీరు కూడా రండి, మీరు వెనక్కి ఉండకండి. ఎక్కడో ఎన్నిసార్లు అడిగాం సాయిబాబా గారు, మిమ్మల్ని కూడా అడిగాను సార్,
సినిమా రిలీజ్ చేద్దాం సార్ కట్టు తీసుకొని అని సార్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. అనగానే ఓటీటీలో వచ్చాక ఆడియన్స్ థియేటర్స్ కి తీసుకెళ్లి హౌస్ఫుల్స్ ఇచ్చారు సార్. ఇది కూడా వెళ్ళచ్చు. సో అలాంటి ప్రామిస్ ఏమైనా చేస్తారు కుదిరితే? తను చేస్తాడు సార్. సాయి కృష్ణ గారు, సాయి గారు పోనీ ఊరికే అయితే ఒకవేళ అయితే ఇఫ్ చూద్దాం సార్, చూద్దాం. ఓకే. అండ్ వర్షాబలి గారి గురించి మాట్లాడుతున్నాను. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి క్లైమాక్స్ లో దర్ విల్ బి వన్ సీక్వెన్స్, మళ్ళీ అంటే చాలా ఓవర్ గా మాట్లాడాను అనుకోవచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నాను. 94 అన్నూరు, 2009 అరుణమతి, 2025 వర్షాబలి కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఫైనల్లీ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఈ స్మైల్ అంకుల చాలా కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయండి. ఒక 6 సంవత్సరాల కష్టం, రీసెంట్ యాక్టివిటీస్ కన్నీళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్నో తట్టుకొని ఆ స్మైల్ అలాగే పెట్టుకొని 60 days ప్లాన్ చేస్తే షూట్ 57 days లో కంప్లీట్ చేసిన డైరెక్టర్ అండి. క్వాలిటీ చూసి ఉంటారు. సో ప్రశాంత్ గారు పొగడ్డు ఆల్రెడీ అయిపోయాయి, ఇప్పుడు ఆడియన్స్ అంతే. సో నాది అయిపోయింది, నెక్స్ట్ మీరు మొదలెట్టాలి. ప్రశాంత్ కుమార్ దిమ్మిలా హీ విల్ స్టాండ్ బిగ్. థ్యాంక్ యూ. సో అగైన్ 14th కలుద్దామండి. మీ అందరినీ ఈ మంత్ 27th తో ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఈటీవీ విన్ నేను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కాంటెంట్ మళ్ళీ కలుస్తూనే ఉంటాం. అండ్ 14th మీ ఏరియాలో మీ అందరి పుణ్యకాల్లో మేము ఒక భాగం అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రవంతి మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు ఈటీవీ బిజినెస్ సైడ్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఐ కీప్ ఇట్ వెరీ వెరీ షార్ట్. నేను మాట్లాడేసినంత సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఒక 2-3 థింగ్స్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఈ సినిమా సారీ ఈ సిరీస్ ఈ సిరీస్ 6 episodes అండి. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. సో సిరీసే. సో చాలా మంది దీనికి థ్యాంక్లెస్ జాబ్ చేస్తున్నారు లాస్ట్ 6-7 months నుంచి. సో మా డైరెక్టర్ ప్రశాంత్ గారు అండ్ సుహాస్, నాగరాజ్ అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ నుంచి పృథ్వీ, రాజేష్ అండ్ డిఏ టీమ్ నుంచి అజయ్. సో దే ఆర్ వెరీ వర్క్లెస్, థ్యాంక్లెస్ జాబ్ చేస్తున్నారు లాస్ట్ 4-5 months నుంచి. సో ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్ బికాస్ అంతకన్నా నేను ఏం చేయలేను వాళ్ళకి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి releasing on 14th August only on ETV. First episode is for free. And I would extend my thank you to Megastar Chiranjeevi garu for gracing the event. And చాలా జనరస్ హార్ట్ అయింది. సో అడిగిందని అది ఒప్పుకొని ప్రెజెంట్ చేశారు. అండ్ దానికి థ్యాంక్స్ ఫర్ సాయిబాబా గారు. అండ్ ఒక్క విషయం లాస్ట్ లో, ఈటీవీ విన్ లో వచ్చే మొట్టమొదటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాంటెంట్. అండ్ థ్రిల్లర్ ని కూడా మళ్ళీ చూస్తారు అన్నదానికి నిర్వచనం. ఖచ్చితంగా చూస్తారు. చూడకపోతే సిరీస్ ఇప్పుడు చూపిస్తారు మీతో. అతని మ్యూజిక్ మిమ్మల్ని వెంటాడుతుంది, వేధిస్తుంది, అన్ని తీసుకొచ్చి 2 సార్లు చూపిస్తుంది. సో ఒక థ్రిల్లర్ కాంటెంట్ 2 సార్లు 3 సార్లు చూడగలిగే కాంటెంట్ ఏంటంటే అది కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి. సో బికాస్ ఆఫ్ ప్రశాంత్ డైరెక్షన్, విజువల్, యాక్టర్స్ యాక్టింగ్ పక్కన పెడితే సురేష్ బొబ్బలి విల్ మేక్ యూ హ్యాపీ. అండ్ అతనితో ఇది నాకు 3వ సినిమా. సో సాంప్రదాయ సుప్రీం ఏమైతే ఉందో దిస్ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ గోయింగ్ టు హ్యాపన్. అండ్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. అందరి గురించి నేను సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి నెట్ టు థ్యాంక్ వన్ మోర్ పీపుల్. మా పిల్లలు వంశీశేఖర్, లేకపోతే నేను, అండ్ మా ఈవీ మీడియా వెంకట్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.